హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అదేవిధంగా అధికారులకు కూడా పదే పదే చెప్తున్నారు. 1995 నాటి ముఖ్యమంత్రిని మీరు చూస్తారు. ఆ రోజున నేను ఏ విధంగా అయితే సీరియస్గా వర్క్ చేశానో, అధికారులను పరుగులు పెట్టించాను, తప్పులు చేసినటువంటి తన వాళ్ళను కూడా ఏ విధంగా కఠినంగా వ్యవహరించానో ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తాను అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది అని ఈ రోజున మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టుగా సమాచారం. ఎందుకు కొంతమంది ఇలా వ్యవహరిస్తున్నారు? ఇది ప్రభుత్వానికి మచ్చ కదా. మనం మంచిగా ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలను అన్నీ అమలు చేస్తూ గత ప్రభుత్వం కన్నా కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రభుత్వం ఇంత ప్రయత్నం చేస్తుంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసేటువంటి తప్పుడు పనుల వల్ల ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు వస్తుంది కదా అనేటువంటి అంశం మీద ఈ విషయంలో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యేల పనితీరు విషయంలో కూడా ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు పరిధి దాటి వ్యవహరించిన, చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డా, కొంత బెదిరింపులకు పాల్పడ్డా మీరు సరి చేసుకోండి, మీ జిల్లాలో ఇలాంటి కంప్లైంట్లు రావద్దు అనేటువంటి విధంగా కూడా మంత్రులకి మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన చేసినట్టుగా సమాచారం. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత సీరియస్ కావాల్సి వచ్చింది ఈ రోజున మంత్రిమండలి సమావేశంలో అంటే, గుంటూరు 2 ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు, ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి పల్నాడు జిల్లాకు చెందినటువంటి పిడుగురాళ్ళ ప్రాంతంలో ఒక 4 ఎకరాల భూమిని 30 లక్షలకు కొనుగోలు చేసి మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళ సతీమణి ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యారు. అందుకని ఇక్కడ అధికారులను అడ్డం పెట్టుకుని ఎవరైతే పొలానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళని బెదిరించి మేము అడిగిన దగ్గర కల్లా ఇచ్చేసేయాలి రేటు అనేటువంటి దాని మీద గతంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్తో సంబంధం లేకుండా తక్కువ రేటుకి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. దానికి పోలీసులు కూడా వత్తాసు పలికారు, వాళ్ళని బెదిరింపులకు దిగారు అనేటువంటిది బాధితుల వైపు నుంచి వచ్చినటువంటి ఆరోపణ, బాధిత రైతుల వైపు నుంచి. ఈ అంశము ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రముఖంగా బ్యానర్ ఐటమ్గా వచ్చింది. గల్లా మాధవి, గల్లా రామచంద్రరావు ఫోటోలతో సహా ఈ విధంగా బెదిరింపులకు దిగుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. బాధితులు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కథనం వచ్చింది. ఏబిఎన్లో కూడా ఈ విధమైనటువంటి కథనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఈరోజు కేబినెట్ సమావేశం ఉంది. ఈరోజే ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, అదేవిధంగా ఏబిఎన్, ఈటీవీ, ఈ విధంగా ఈ పత్రికల్లో, ఛానల్స్లో వచ్చేటువంటి వార్తలను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద అంత సీరియస్గా నెగిటివ్గా వార్తలు రాసేటువంటి అవకాశం తక్కువే ఉంటుంది. మరి ఈ పత్రికల్లోనే అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భర్తకు సంబంధించినటువంటి దౌర్జన్యానికి సంబంధించినటువంటి వార్త వచ్చింది అని అంటే ఇది ప్రతిపక్షాలకి విమర్శ చేయడానికి ఒక పెద్ద అవకాశంగా మారుతుంది కదా. అందుకనే ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టుగా సమాచారం. మంత్రులకు కూడా మీరు మీ జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేల పనితీరు మీద కొంచెం జాగ్రత్తగా చేయండి అనేటువంటి దాని మీద మొన్న కూడా మంత్రి మండలి ఏర్పడినటువంటి వెంటనే కొత్తలో ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి కడపకు చెందినటువంటి రాంప్రసాద్ రెడ్డి, రాయలసీమకు సంబంధించినటువంటి ఆయన సతీమణి ఒక పోలీసు అధికారి మీద, సిఐనో ఎస్ఐఓ మీద మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావటం, అవన్నీ కూడా ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. ఇలా జరగటానికి వీల్లేదు ఎట్టి పరిస్థితిలో అని అక్కడ మంత్రితో మాట్లాడి, మంత్రుల కుటుంబీకులు పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయొద్దు, మంత్రులకు అధికారాలు ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది, కానీ మంత్రుల కుటుంబీకులకు ఉంటాయి, ఇది ఈ విధమైనటువంటి మంచిది కాదు అనేటువంటిది. మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు. ఏదైనా సరే, ఏదైనా విషయం వస్తే చట్ట వ్యతిరేకంగా పనిచేయాలని కానీ
మీ అధికారుల మీద ఒత్తిళ్లు కానీ ఎవరైనా మా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా చేస్తే ఒప్పుకోవద్దు, మీరు నా దృష్టికి తీసుకురండి, అలాంటి వాళ్ళని నేను హెచ్చరిస్తాను, మీరు మాత్రం మీ చట్ట ప్రకారంగా పనిచేసుకుంటూ వెళ్ళండి అనేటువంటి విధంగా కలెక్టర్లకి సూచన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఇంకొక కీలకమైనటువంటి కామెంట్ కూడా చేశాడు. కొంతమంది ఎమ్మెల్యేలు బొగ్గకారులు సైరన్లు పెట్టుకొని కుయ్యమంటూ వెళ్తున్నారు, ఎమ్మెల్యేలే అలా వెళ్తున్నారు, మేమే చాలా అనుకువగా వ్యవహరిస్తున్నాము, ట్రాఫిక్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు మేము వచ్చినప్పుడని ముఖ్యమంత్రిగా తాను కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కానీ, మేమిద్దరం చాలా జాగ్రత్తగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని మా కాన్వాయ్ ఇచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ ఆపొద్దని చెప్తూనే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రము సైరన్లు వేసుకుంటూ మోగించుకుంటూ వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో జరిగేటువంటి చిన్న చిన్న లోపాలు, పొరపాట్లు, తప్పులు ఉంటాయి చేసేటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవటం అనేటువంటిది కాకుండా వాళ్ళని మీద కొంచెం కఠినంగానే వ్యవహరించే ధోరణిలో వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ విషయంలో వాళ్ళకి సమర్థిస్తే ఇంకా ఎక్కువ తప్పులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసమనే కఠినంగా వ్యవహరిస్తే ఇంకొకళ్ళు తప్పు చేయకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు ఆలోచన. 95 నాటి మరి సీఎంని ఇంకా ముందు చూడొచ్చాము.